తాతయ్య గారు, మేము మీ ఇంటికి అద్దెకొచ్చి 4 రోజులైంది. రోజు ఈ ఫోటోలు వీడియోలు చూపించు అంటారు. ఎందుకు? అసలు ఈ సత్యనారాయణ అడబాల ఎవరు? సూర్యనారాయణ అడబాల కొడుకు. ఆయనెవరు? ఈయనే. ఆయన మీ అబ్బాయా? యుఎస్లో ఉంటాడా? అవునమ్మా. ఈ దేశంతో పాటు అమ్మా నాన్నల్ని కూడా వదిలి అక్కడే ఉంటున్నాడు. అంటే మళ్ళీ మిమ్మల్ని చూడ్డానికి రాడా? పలకరించి 10 ఏళ్లయిందమ్మా. మొదట్లో మా అబ్బాయి దూరం అయిపోయాడని బాధపడేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎలా బ్రతకాలా అని భయం వేస్తుంది. ఆరోగ్యం పోయింది, ఆదాయం లేదు. పేరుకేమో సూర్యనారాయణ గారి అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడు, వాళ్ళకేంట్లే అని బంధువులు అంటూ ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే డాక్టర్లు మందులు రాసేటప్పుడు ఒక టాబ్లెట్ ఎక్కువ రాస్తారేమో, ఎలా కొనాలా అని భయం పట్టుకుంటుంది. ఆకలిస్తే ఒక ముద్ద ఎక్కువ తినే స్థితి లేదు, కానీ ఏడిస్తే కన్నీళ్ళకి కుదరలేదమ్మా. ఈ వయసులో అందరూ గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ తీసుకుంటుంటే ఈయన మాత్రం మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, నాకు ఎటువంటి పెన్షన్ అక్కర్లేదు అన్నాడు. ఇప్పుడేమో వాడు పట్టించుకోవటం లేదు. అలా జరిగింది నాన్న. ఇప్పుడేమో వాళ్ళని చూడట్లేదు అంటున్నారు నాన్న. మీరే ఏదో ఒక సహాయం చేయాలి. వాళ్ళకి కావాల్సింది సహాయం కాదమ్మా, అండగా నిలబడే ఓ కొడుకు. నువ్వేం టెన్షన్ పడకు. నమస్తే. మీ పరిస్థితి తెలుసుకుని ఆడారి ఆనందన్న ప్రతి నెలా మీకు పెన్షన్ ఇమ్మని వాలంటరీగా నన్ను పంపించారు. ఇదిగోండి ఈ నెల పెన్షన్. ఈ డబ్బు కోసం బంధాలు కూడా దూరం అవుతున్న ఈ రోజుల్లో మాతో ఎటువంటి బంధము లేకపోయినా మా బాధల్ని అర్థం చేసుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఆనందన్న ఒక్కరే. ఇక నుంచి ఆనందన్న మీ ఇంటికి పెద్ద కొడుకు కాదు బాబు, ఒకే ఒక్క కొడుకు. ఆనందన్న నీడలో ఉంటే ఆనందం మీకు తోడుగా ఉన్నట్టే. కొడుకులు దూరమైన ప్రతి ఇంటికి అడారి ఆనంద్ కుమార్ గారు ఒక పెద్ద కొడుకులాగా అండగా ఉంటారు. నమస్కారం అండి, నా పేరు చింతల వెంకటేశ్వరరావు. ముందుగా ఆనంద్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఎంతోమంది రాజకీయ నాయకులు గెలిపించాము, ఎవరు మాకు సాయం చేయట్లేదు. పిల్లలు ఉన్నారు, పెళ్ళి అయిపోయి ఎవరు మట్టుకు వాళ్ళే బతుకుతున్నారు, ఎవరు పట్టించుకోరు. నాకు ఆ అమ్మకి నేను మ్యారేజ్ అయినప్పుడు ఇద్దరే, ఇప్పుడు ఇద్దరే. మధ్యలో వచ్చారు, మధ్యలో గాలి కొట్టుకెళ్ళిపోయారు. కానీ ఆనంద్ బాబు గారు పదవి లేకపోయినా సరే నాలాటోని గుర్తించి నెలకి ప్రతి నెల 3,000 రూపాయలు నాకు డోర్ డెలివరీగా పంపిస్తున్నారు శ్రీనివాస్ గారితో. हम लोग जिताएंगे, उनका नमक खाते हम लोग, हर महीना 3,000 रुपया उनका खुद पैसा. నమస్కారం, నేను మీ అడారి ఆనంద్ కుమార్, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని మాట్లాడుతున్నాను. రేపు జరగబోయే ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని కోరుతున్నాను. నేను ఎమ్మెల్యే కానప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, సంక్షేమ కార్యక్రమాలు నా సొంత నిధులతో ప్రజలకు చేయడం, అనేక మందికి వైద్య విద్య ఇబ్బంది ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఎంతో చేయడం జరిగింది. మీరు ఒక్కసారి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపిస్తే ఇంకా మీకు సేవ చేసుకునే అవకాశం కల్పిస్తారని, మీతో ఎల్లప్పుడూ మీతోనే ఉంటూ మీ సేవ చేసుకుంటానని విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. జనంలో జనంతో జనం కోసం ఆ ఒక్కడు అడారి ఆనంద్ కుమార్, వైజాగ్ వెస్ట్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. ఓట్ ఫర్ ఫ్యాన్.